Hello my dear hardworking people, welcome back to another new informative video on ESET 2026 ప్రిపరేషన్. సో ఈ వీడియోలో మీరు చూస్తున్నట్టు సిఎస్సి కోర్ సబ్జెక్ట్స్ మెగా గ్రాండ్ టెస్ట్లు అనేది నేను స్టార్ట్ చేయబోతున్నాను. సో హోప్ మీరందరూ చాలా వెయిట్ చేస్తున్నారు అనుకుంటున్నాను. ఈ గ్రాండ్ టెస్ట్లకు సంబంధించి చాలామంది స్టూడెంట్స్ అడిగారు ఈ గ్రాండ్ టెస్ట్లు కండక్ట్ చేయమని చెప్పి. సో యువర్ వెయిట్ ఈజ్ ఓవర్ అండ్ నౌ ద గ్రాండ్ టెస్ట్ ఈజ్ గోయింగ్ టు స్టార్ట్ ఫ్రమ్ 15th March. అంటే ఎగ్జాక్ట్లీ రేపటి నుంచి గ్రాండ్ టెస్ట్ అనేది స్టార్ట్ అవబోతున్నాయి. సో యా, బీ ప్రిపేర్డ్ ఫర్ దీస్ గ్రాండ్ టెస్ట్. లెట్స్ సీ దీన్ని నేను ఎలాగా ఈ షెడ్యూల్ని ఎలా వేసానో చూద్దాం. మనకి రేపటి నుంచి చూసుకున్నట్లయితే యాక్చువల్లీ ఈ రోజు నుంచి 22nd April వరకు 40 days ఉన్నాయి. ఈ 40 daysని మీరు ఎలాగ యూటిలైజ్ చేసుకుంటారు అన్నది మీరు ఆలోచించాల్సిన మెయిన్ థింగ్. ఇప్పటివరకు ప్రిపరేషన్ స్టార్ట్ చేశారా లేదా, చదివారా లేదా అన్నదంతా పక్కన పెడితే, మీరు ప్రిపరేషన్ స్టార్ట్ చేసినా స్టార్ట్ చేయకపోయినా ఈ 40 daysని మీరు ఎంత స్ట్రాటజిక్ మేనర్లో ప్రిపేర్ అవుతారో దట్ ఈస్ మోర్ ఇంపార్టెంట్. ఓకే, సో లెట్స్ సీ. టోటల్గా మనకి 5 weeks అనేది వస్తుంది. వీక్ వన్ 15 to 21, వీక్ 2 22 to 28, ఇలాగ మనకి వీక్ 1, వీక్ 2, వీక్ 3, వీక్ 4 అండ్ వీక్ 5. సో మనకి టోటల్గా 5 weeks అయితే వస్తాయి. దీన్ని తీసేసినట్లయితే, ఎగ్జామ్ వీక్ని తీసేసినట్లయితే టోటల్గా మనకి 5 weeks వస్తాయి. అండ్ ఈ 5 weeksలో మీరు ఎలా ప్రిపేర్ అవ్వాలన్నది చూసుకోండి మీరు. లెట్స్ సి. సిఎస్సి వాళ్ళకి ఏపీ ఈసెట్ సిఎస్సి రాసే వాళ్ళకి టోటల్గా 11 subjects అయితే మనకు ఉన్నాయి. ఓకే, ఆ 11 subjects నేను 8 marks అండ్ 10 marksకి సంబంధించి డివైడ్ చేయడం జరిగింది. అండ్ అలానే 6 marksకి సంబంధించి డివైడ్ చేయడం జరిగింది. ఓకే ఫైన్. ఇప్పుడు 8 marks 10 marks వెయిటేజ్ కలిగిన సబ్జెక్ట్స్కి 3 గ్రాండ్ టెస్ట్లు అనేది నేను ఇస్తున్నాను. అండ్ అలానే 6 marks వెయిటేజ్ కలిగిన సబ్జెక్ట్స్కి నేను 2 గ్రాండ్ టెస్ట్లు అనేది ఇస్తున్నాను. 2 గ్రాండ్ టెస్ట్ అనేది నేను ప్రొవైడ్ చేస్తున్నాను. ఓకే ఫైన్. లెట్స్ సి. 15th నుంచి 17th వరకు సబ్జెక్ట్ 1 ఉంటుంది, అంటే ఒక సబ్జెక్ట్ ఉంటుంది. నెక్స్ట్ డే అంటే దాని నెక్స్ట్ డేనే ఆ సబ్జెక్ట్ అయిపోయిన మరుసటి రోజే నెక్స్ట్ 3 days వేరే సబ్జెక్ట్ ఉంటుంది అనమాట. అలాగా ఫస్ట్ 8 marks 10 marks కలిగిన వెయిటేజ్ కలిగిన సబ్జెక్ట్స్ కంప్లీట్ చేసి నెక్స్ట్ 6 marks వెయిటేజ్ కలిగిన సబ్జెక్ట్స్కి మనం వెళ్తాం అనమాట. అవి ఒక 5 ఉన్నాయి. 6 marks వెయిటేజ్ కలిగిన సబ్జెక్ట్స్ 5 ఉన్నాయి. 8 and 10 marks కలిగిన వెయిటేజ్ కలిగిన సబ్జెక్ట్స్ వచ్చేసి మనకి టోటల్గా 8 ఉన్నాయి. 8 + 5 13 సబ్జెక్ట్స్ ఉన్నాయి మీకు కోరు. సో మీరు మీరు ఇలా కంప్లీట్ చేయడానికి అలాట్ చేశాను అనమాట. సో ఫైనల్గా మనకి గ్రాండ్ టెస్ట్లు అనేది 17th Aprilకి కంప్లీట్ అయిపోతాయి. ఒకసారి చూద్దాం క్యాలెండర్. 17th April ఇక్కడ ఉంది. తర్వాత ఏమేముంది? 18th ఉంది, 19th, 20, 21, 22, అంటే 5 days ఉంది. ఈ 5 days మీరు ఏం చేయాలి? ఈ వర్క్షీట్స్ ఉన్నాయి కదా, వర్క్షీట్స్ నేను ప్రొవైడ్ చేశాను. ఎగ్జామ్ అయిపోయిన తర్వాత మీకు వర్క్షీట్స్ అనేది నేను ప్రొవైడ్ చేస్తాను. ఏంటి వర్క్షీట్స్ అంటే, ఆ ఎగ్జామ్లో ఏమేమి బిట్స్ ఇచ్చాను, ఆ బిట్స్కి సంబంధించిన కరెక్ట్ ఆన్సర్ ఏంటి అని చెప్పి ఉంటుంది అనమాట ఆ వర్క్షీట్స్లో. సో వన్స్ ఆ సబ్జెక్ట్కి సంబంధించిన ఎవ్రీ గ్రాండ్ టెస్ట్ అయిపోయిన తర్వాత నేను వర్క్షీట్స్ ప్రొవైడ్ చేస్తాను. సో దట్ మీకు అవైలబుల్గా ఉంటాయి ఆ బిట్స్ అన్నీ. ఆ బిట్స్ని అనలైజ్ చేసుకోండి ఆ లాస్ట్ 5 daysలో. అండ్ అలానే మీరు రాసుకున్న నోట్స్ ఏదైతే ఉంటుందో ఆ షార్ట్ నోట్స్ దాన్ని రివైజ్ చేసుకోండి. యూ హ్యావ్ టు రివైజ్ దట్ నోట్స్ సో దాట్ మీకు బాగా గుర్తుంటుంది. అండ్ ఆల్సో వైల్ యు ఆర్ ప్రాక్టీసింగ్ బిట్స్, ఈ బిట్స్ ప్రాక్టీస్ చేస్తున్నప్పుడు మీ వీక్ ఏరియాస్ అనేది మీకు క్లియర్గా అర్థమవుతుంది. సో మేక్ షూర్ దట్ యూ గైస్ అటెంప్ట్ దీస్ గ్రాండ్ టెస్ట్. ఈ గ్రాండ్ టెస్ట్ అటెంప్ట్ చేయడం వల్ల ఇది మీకు బెనిఫిట్ అనమాట. సో వెన్ ఇట్స్ కమ్స్ టు ద కాస్ట్ ఆఫ్ దీస్ గ్రాండ్ టెస్ట్, ఇట్స్ కంప్లీట్లీ ఫ్రీ. డోంట్ వరీ అబౌట్ ద కాస్ట్. ఈ గ్రాండ్ టెస్ట్ అనేది కంప్లీట్లీగా ఫ్రీ ఉంటుంది. సో ట్రై టు అటెంప్ట్ దీస్ గ్రాండ్ టెస్ట్. అండ్ ఎలా అటెంప్ట్ చేయాలి అని అన్నట్లయితే నేను ఫర్దర్గా 1 more వీడియో చేస్తాను, గ్రాండ్ టెస్ట్ ఎలా అటెంప్ట్ చేయాలి, ప్రాసెస్ ఏంటి అని చెప్పి. సో దట్ యూ గైస్ కెన్ ఏబుల్ టు అండర్స్టాండ్ హౌ ద యాక్చువల్ ప్రాసెస్ విల్ బి డన్. ఓకే. అండ్ 1 more ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే, ఈ గ్రాండ్ టెస్ట్కి సంబంధించిన లింక్స్ మీకు ఎక్కడ మీరు ఫైండ్ అవుట్ చేయొచ్చు అంటే, కామెంట్ సెక్షన్లో నేను నా అనౌన్స్మెంట్ గ్రూప్ లింక్ మీకు ప్రొవైడ్ చేస్తాను. ఆ అనౌన్స్మెంట్స్ ఆ గ్రూప్లో మీరు జాయిన్ అయిపోండి. అందులో నేను టెస్ట్కి సంబంధించిన లింక్ ముందే షేర్ చేస్తాను. యూ గైస్ కెన్ ఏబుల్ టు అటెంప్ట్ ద టెస్ట్ త్రూ దట్ లింక్. దెన్ నెక్స్ట్
ఆల్సో నేను యూట్యూబ్లో కూడా నా ఛానల్ నుంచి పోస్టులు అనేది నేను చేస్తూ ఉంటాను. ఆ పోస్ట్లో కూడా మీకు లింక్ అనేది ప్రొవైడ్ చేస్తాను. యూ కెన్ ఏబుల్ టు try to attempt those tests anamata. So this is all about CSE core subjects mega grand test. Make sure that you people will attempt these test and also ఈ టెస్ట్ని మీరు యూటిలైజ్ చేసుకొని మీ ర్యాంక్ని బూస్టప్ చేసుకోండి. అండ్ మేక్ షూర్ దట్ ఈ వీడియో అనేది మీ బెస్ట్ ఫ్రెండ్కి షేర్ చేయండి. లెట్ దెమ్ గ్రో అండ్ లెట్ దెమ్ సక్సీడ్. కలిసి ఎదగండి, కలిసి సక్సెస్ అవ్వండి. అండ్ యా, ఐ విల్ బి బ్యాక్ in another new informative video. So until then, stay tuned in your research preparation. If you have any doubts regarding your research preparation, comment below. I will try to explain you. I will try to clarify your doubts. Okay all, thank you.